సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అందరికీ నమస్కారం అండి. మనం లాస్ట్ వీక్ క్లాస్ లేకుండా అంతకు ముందు క్లాస్లో ప్రత్యయం అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఎవరన్నా చెప్తారా ప్రత్యయం అంటే ఏంటో? జయ శ్రీకృష్ణ. వినిపిస్తోందా? ప్రిఫిక్స్ మేడం, ధాతువుకు తర్వాత వచ్చి చేరేది ప్రత్యయం అంటారు మేడం. దానివల్ల అర్థం మారుతుంది. కరెక్ట్. మనం ఏమేం ప్రత్యయాలు తెలుసుకున్నామండి? తుమున్ ప్రత్యయము, త్వా ప్రత్యయము, ల్యప్ ప్రత్యయము. కరెక్ట్. తుమున్ ప్రత్యయం అంటే ఎందుకు వాడతాము? కర్త ఏమి చేస్తున్నాడు అనేది తెలుపుతుంది. ఏం చేస్తున్నాడు అనేది పఠతి అన్నాం అనుకోండి, చదువుతున్నాడు అని తెలుస్తోంది కదా. పఠిత్వం అంటే ఆ పని చేసిన తర్వాత ఇంకేం చేస్తాడు, ఆ పని చేసిన తర్వాత అది త్వా ప్రత్యయం. పఠిత్వా పాఠశాలాం గచ్చతి. కరెక్ట్ కరెక్ట్. ఎందుకు చేస్తున్నాడు లేకపోతే ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు అనేది చెప్తుంది. పఠితుం ఇచ్చామి అన్నాను అనుకోండి, నేను చదువుకోవటానికి ఇష్టపడుతున్నాను. చదవటానికి, తిరగడానికి, ఆడుకోవటానికి, పరిగెత్తడానికి అంటే దేన్ని చేయడానికి ఇష్టపడుతున్నామో చెప్తున్నాం. లేకపోతే చదువుకోవటానికి పాఠశాలకు వెళ్ళాడు అంటే పాఠశాలకు ఎందుకు వెళ్ళాడు అన్నదానికి ఒక రీజన్ లాగా పఠితుం పాఠశాలాం గచ్చతి అని చెప్తున్నాం. అర్థమైందా అండి గోపాలకృష్ణ గారు? అర్థమైంది మేడం. తర్వాత మనం త్వా ప్రత్యయం నేర్చుకున్నాం. కాకి తావత్తు వావత్తు త్వా ప్రత్యయం. ఈ త్వా ప్రత్యయం ఏంటి అంటే రెండు పనులు జరుగుతూ ఉంటాయి. అంటే ఒక పని జరిగిన తర్వాత ఇంకొక పని చేస్తాం అన్నమాట. అప్పుడు ఫస్ట్ జరిగే పనిని త్వా ప్రత్యయంతో చెప్పి తర్వాత పని మామూలుగానే ఉంటుంది. మనకి ఇలా ఏ లకారంలో కావాలంటే ఆ లకారంలో పెట్టుకుంటాం. అంటే ఇది చేస్తున్నాడు అనో, చేస్తాడు అనో, చేశాడు అనో ఏదన్నా చెప్తాం అన్నమాట. ఓకేనా? అలాగే మనము లట్ లకారం నేర్చుకున్నాం. అంటే వర్తమాన కాలంలో క్రియాపదాలు ఎలా ఉంటాయి అనేది నేర్చుకున్నాం. ఆ తర్వాత ర్లుట్ లకారం, లాకి వట్రసుడి, ర్లుట్ లకారం అంటే భవిష్యత్ కాలం. అది కూడా లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నట్టున్నాం కదండి. సో ఇప్పుడు మనము భూతకాలంలో జరిగే వాటికి ఎలా చెప్పాలి అన్నది ఇప్పుడు మనం నేర్చుకుంటాం. కానీ ఇది ధాతువు మీద వచ్చే లకారం కాకుండా ఒక ప్రత్యయంతో మనం నేర్చుకుంటాం అన్నమాట. ఓకేనా అండి? అంటే మనకి ఆ ధాతు మేడం లకారం చెప్పలేదు, మీరు చెప్పారా? నేను క్లాస్ మిస్ అయ్యానా? ఎవరైనా చెప్పండి, చెప్పారా? ఏ లకారం అండి? అదే లాకి వట్రసుడు చెప్పారు కదా, అది చెప్పలేదు మీరు. ఆ మూడే చెప్పారు. మూడంటే ఏం చెప్పాను? తుమును, త్వా, ల్యప్పు. అవునండి. తుమును, త్వా, ల్యప్ అనేవి ప్రత్యయాలు కదా. ఇవి సపరేట్ ఎంటిటీస్. దాన్ని కలపకండి. వీటిని ప్రత్యయం అంటాము. ఓకేనా? అలాగే మనము ప్రతిరోజు మామూలుగా మాట్లాడుకునేటప్పుడు మనం స్టార్టింగ్ నుంచి నేర్చుకున్నాం కదా, పఠతి, లిఖతి, ఖాదతి, వీటిని లట్లకారం అంటారు. అంటే వర్తమాన కాలంలో క్రియాపదాలు. మీ వెనకాల చాలా నాయిస్ వస్తుందండి. అంటే నేను జర్నీలో ఉన్నాను మేడం. ఎవరు చెప్పకపోయేసరికి నేను క్లాస్ మిస్ అయ్యానేమోనని జాయిన్ అయ్యాను. ఓకే మేడం, నో ప్రాబ్లం అండి. మీరు మ్యూట్ లో పెట్టుకొని వినండి. అయితే అలా మనకి 5 లకారాలు ఉన్నాయండి. అంటే మామూలుగా అయితే 10 లకారాస్ ఉన్నాయి సంస్కృతంలో. మనం ప్రస్తుతం నేర్చుకునేవి 5 లకారాస్. అంటే ఓవరాల్ గా మనం నేర్చుకునేది, మనం లెవెల్ 1లో ఓన్లీ 2 లకారాలు నేర్చుకుంటాం. ఒకటి లట్ లకారం అంటే వర్తమాన కాలము, ఒకటి ర్లుట్ లకారం అంటే భవిష్యత్ కాలము. మనం ఈ 2 కంప్లీట్ చేసుకున్నాం కదా.
ఎవరికన్నా డౌట్ ఉందా ఇందులో? ఓకే. సో లెవెల్ 2లో మిగతా 2 నేర్చుకుంటాము. మనం భూతకాలం అంటే ర్లింగ్ లకారం అంటాము. అది మనం ప్రస్తుతం నేర్చుకోవట్లేదు. కొన్ని రోజుల తర్వాత నేర్చుకుంటాము. కానీ మరి భూతకాలంలో జరిగిన విషయాలు చెప్పాలి గదా! నేను చదివేశాను, నేను తిన్నాను, నేను ఆడుకున్నాను, నేను పాడాను, నేను క్లాస్ చెప్పాను. ఇట్లా మనం మాట్లాడాలంటే మీ వాయిస్ చెప్పండి. బ్రేక్ అవుతుంది మేడం. నాకు నెట్ సరిగ్గా నా ప్రాబ్లమో మరి తెలియట్లేదు. బ్రేక్ అవుతుంది అందరి వాయిస్ మీది. మేడం అందరికీ అందరికి బాగా వినిపిస్తుంది. ఏం కంగారం లేదు. ఇక్కడ బాగానే ఉంది. మాకు క్లియర్ గానే ఉందండి. ఓకే. అంటే ఏం లేదు. ఇప్పుడే వర్షం పడింది. కొంచెం ఇంటర్నెట్ కొంచెం ట్రబుల్‌గా ఉండొచ్చండి. అందుకే బేసిక్‌గా నేను వీడియో కూడా ఆన్ చేయలేదు. బ్యాండ్‌విడ్త్ వేస్ట్ చేయకుండా. సో, మనం ఏం చేద్దామంటే ఆడియో జాగ్రత్తగా వినండి. కస్తూరి గారు మీకు ఇంకా ఇబ్బందిగా ఉంటే ఒక్కసారి లీవ్ అయ్యి రండి. మరీ ఇబ్బందిగా ఉంటే ఆడియోలో విందురు గాని. వెళ్ళిపోయారు. ఓకే. సో, మనము లట్ లకారము, ర్లుట్ లకారము నేర్చుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మనకి మరి భూతకాలంలో జరిగిపోయిన విషయాలు చెప్పాలి అనంటే ఏదో ఒక హెల్ప్ కావాలి గదా! మనం ఆ లకారం తర్వాత నేర్చుకుందాము అని అనుకున్నాం. కాబట్టి మనం దాన్ని ఒక ప్రత్యయం హెల్ప్‌తో నేర్చుకుంటాం. ఓకేనా? దాని పేరు క్తవతు ప్రత్యయం. కాకి తావత్తు వావత్తు. క్తవతు ప్రత్యయం. ఓకే. ఈ తవత్తు ప్రత్యయంలో మనకి పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగాల్లో ఎలా మారుతుంది అనేది మనం చూద్దాం. మనకి మామూలుగా పఠతి అనేది ఉందనుకోండి, అది స్త్రీలింగానికి, పుల్లింగానికి, నపుంసకలింగానికి సేమ్ ఉంటుంది. పఠతి అంటే రామః పఠతి, సీతా పఠతి, మిత్రం పఠతి అనేస్తాం. ఓకే. త్వం పఠసి, అహం పఠామి అంటాం. అక్కడ పురుషాలు మారితే మారుతుంది. ఇక్కడ రివర్స్‌లో లింగం మారినప్పుడు మారుతుంది. ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. పఠతి అని అన్నదనుకోండి, అతడు చదువుతున్నాడు. సహ పఠతి, సహ పాఠం పఠతి అన్నాను. అంటే అర్థం ఏంటండి? అతడు పాఠం చదువుతున్నాడు. అతడు పాఠం చదువుతున్నాడు. ఇది వర్తమాన కాలం. అతడు పాఠాన్ని చదివేశాడు. సహ పాఠం పఠితవాన్. ఓకేనా? పుల్లింగం కాబట్టి పఠితవాన్ అని వస్తుంది. పఠితవాన్ వినిపిస్తోందా అండి? అందరికీ అర్థమైందా? వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది. ఓకే. ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే వినబడట్లేదు మేడం. మొత్తం వాయిస్ బ్రేక్ అవుతుంది. మరి మీకు ఒక్కరికే ప్రాబ్లం కదండి. మీరు ఆడియోలో వీడియో పోస్ట్ చేశాక విందురు గాని. ఓకేనా? మీరు ఉండండి. ఎప్పుడు వినిపిస్తే అప్పుడు వినిపిస్తుంది. అప్పటిదాకా మరి ఓపిక పట్టాలి, తప్పదు. కస్తూరి గారు ప్లేస్ మారండి. ప్లేస్ మారితే కూడా వినపడుతుంది. కొంచెం నెట్వర్క్ దగ్గరలోకి వెళ్ళడము, లేకపోతే మొబైల్ డేటా అయితే కొంచెం విండోస్ దగ్గర వెళ్ళి కూర్చుంటేనో అట్లా మారండి, ట్రై చేయండి. పఠతికి పఠితవాన్ అంటే పాఠం చదివేశాడు అని అండి. కరెక్ట్ అండి, చదివాడు. అక్కడ మళ్ళా జెండర్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ తవతు ప్రత్యయంలో మనకి జెండర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పఠితవాన్ అన్నాం కాబట్టి అది మాస్కులైన్, పుల్లింగం. ఓకేనా? అలాగే స్త్రీలింగం అయితే పఠితవతీ అవుతుంది. వతీ దీర్ఘం అన్నమాట. తీ అని రావాలి. పఠితవాన్, పఠితవతీ, పఠితవత్. ఇది ఏకవచనానికి. ఓకేనా అండి? ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? అందరికీ అర్థమైందా? మేడం పఠితవత్ అంటే నపుంసకలింగం అండి. కరెక్ట్, కరెక్ట్. అప్పుడు ఇక్కడ సా పాఠం పఠితవతి అని రావాలి కదా మేడం సెంటెన్స్? కరెక్ట్ అండి, కరెక్ట్. మిత్రం పాఠం పఠితవత్ అని వస్తుంది. మిత్రం అనేది నపుంసకలింగం కాబట్టి. ఓకేనా? ఇప్పుడు మనం ఓన్లీ పుల్లింగం తీసుకుందాము. పఠితవాన్ చెప్పుకున్నాం కదా. లిఖితవాన్, ఖాదితవాన్,
నర్తితవాన్, ఆ తర్వాత ధావితవాన్, ఆ తర్వాత పీతవాన్ పిబతికి, నీతవాన్ నయతికి, నతవాన్ నమతికి. ఇంకా ఇంకేమన్నా ఎగ్జాంపుల్స్ మీరు రెగ్యులర్ గా వాడే క్రియాపదాలు చెప్పండి, వాటికి ట్రై చేద్దాం. మేడం నమ్మతికి ఏంటి మేడం? నమతికి నతవాన్ అనుకుంటా. నమతికి నతవాన్. ఓకే. పశ్యతి ధా- మేడం. ధావితవాన్, దృష్టవాన్. పశ్యతికి దృష్టవాన్. ఆనయతి. ఆనీతవాన్. గచ్చతి గమితవాన్ అండి. గతవాన్. మీరు ఏం చేస్తారంటే కొంచెం అదేంటి ప్రత్యయాలు అవన్నీ చెప్పుకునేటప్పుడు అన్ని ధాతువులు ఒక చోట రాసి పెట్టుకున్నారు అనుకోండి, ఆ లిస్ట్ ప్రకారం మనం చెప్పేసుకుందాం. లాస్ట్ టైం నేను మిమ్మల్ని అడిగినట్టున్నాను, ఒకసారి ఆ లిస్ట్ షేర్ చేయండి గ్రూప్ లో అని. మీరు ఏదో అడిగారు, చెప్పండి. భవిష్యత్ కాలం దాంట్లో భవిష్యతి పఠిష్యతి అవి కొన్ని చెప్పారండి. వాటికి ఏమేం చెప్పాము? పఠతి, లిఖతి, ధావతి ఇట్లా చెప్పుకున్నాం కదా కొన్ని. అవన్నీ అవునండి. లిస్ట్ లాగా రాసుకుంటే అది మళ్ళీ మళ్ళీ వాటికే అన్నిటికీ తయారు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆ ప్లేస్ లోనే రాసుకుంటున్నా, గుర్తుంటుంది. ఇప్పుడు భవిష్యత్తు అండి. భవిష్యత్తు మేడం, వదిలేయండి. కొన్ని చెప్పారు పఠిష్యతి. భవిష్యత్ కాలంలో. పఠిష్యతి మేడం. భవిష్యత్ కాలం నాకొద్దు, క్రియాపదాలు కావాలి. అదే పఠతి, క్రియాపదాలు భవతి, పఠతి. 20కి చెప్పారు. ఇప్పుడు ఆ 20కి మనం వీటిని కూడా రాసుకుందాం అది నేను చెప్పేది. సరే ఓకే మేడం. మేడం. ఖాదతి. ఖాదితవాన్. క్రీణతి. క్రీణాతి అండి, అది క్రీణతి కాదు, క్రీణాతి. అణాకి దీర్ఘం ఉంటుంది. క్రీతవాన్. క్రీతవాన్. హసతి మేడం. హసితవాన్. ధావతి. ధావితవాన్. ఇప్పుడు మీరు చెప్పండి కొన్ని, అంటే మీకు తెలిసినవి చెప్పండి, డిఫరెంట్ గా ఉన్నవి నేను చెప్తాను. పృచ్ఛతి మేడం. పృచ్ఛవాన్. పృష్టవాన్. పృష్టవాన్. నమతి. లిఖతి మేడం, లిఖతి లిఖితవానా? లిఖితవాన్. నమతి నతవాన్ అండి. నతవాన్. లిఖతి అర్చతి మేడం. అర్చవాన్. అర్చితవాన్. అర్చితవాన్. స్మృతవాన్. స్మృతవాన్. పిబతి. పీతవాన్. ఒక్కసారి ఇద్దరు ముగ్గురు మాట్లాడకండి వీలైనంత వరకు, అందరికీ అర్థం కాకుండా అయిపోతుంది. పచ్చతి మేడం. పక్తవాన్. మిలతి. పచ్చతి కండి. పత్తవాన్. పక్తవాన్. ఒక్కసారి మిలతి. మిలితవాన మేలితవాన ఒకసారి నేను చూస్తా అది. నాకు ఆ లిస్ట్ ఒక్కసారి ఎవరైనా గ్రూప్ లో పెట్టండి. ఓకే, పక్తవాన్ అని రాసుకోండి. ఇక్కడ పక్వవాన్ అని వచ్చింది. పక్తవాన్. తాకింది తావత్ అంతేనండి. క్రీడతి మేడం. క్రీడితవాన్. నృత్యతికి నృతవాన్. నృతవాన్. మిలతికి మిలితవానే, మేలితవాన్ కాదు, మిలితవాన్. కృతవాన్. ఇప్పుడు ఒక 20 అయ్యాయా అండి? పర్వాలేదు, అయిన వాటితో ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఓకేనా? ఓకే. దదాతికి ఒకటి చెప్తారండి.
దత్తవాన్, గాయతి మేడం, గాయతివాన, గీతవాన్. గీతవాన్. అయినాయి మేడం 20 అయినాయి. ఓకే, వీటితో చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చేద్దాం సెంటెన్సెస్. నెక్స్ట్ వీక్ మనం బహువచనం చేసుకుందాం. అప్పటికి ఇవే క్రియాపదాలని వాడుకుంటూ బహువచన రూపాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఓకేనా? దదాతికి ఏం చెప్పారు మ్యామ్? దత్తవాన్. దత్తవాన్. మేడం మృతవాన్ దేనికి మేడం? మృతవానా? నాకు అలా వినపడింది. కృతవాన్, కా అండి, కాకి వట్రసుడి. కృతవాన్ ఓకే మేడం. చేసేసాడు అని చెప్పడానికి. అతడు అతడు పనిని చేసేసాడు అలా చెప్పాలంటే కృతవాన్. కరోతి కృతవాన్. కరెక్ట్, కరోతికి కృతవాన్. మేడం ఇవన్నీ మాస్క్యులైన్ సింగులర్ మేడం? కరెక్ట్ అండి. మాస్కులైన్ సింగులర్, తావతు ప్రత్యయం. అంటే ఇది ఏం చెప్తుంది అంటే ఆ పని చేసేసాడు, అయిపోయింది అని చెప్తుంది. రాముడు పాఠమును చదివేశాడు. చెప్పండి. పఠితవాన్. అతడు పాఠమును రాశాడు. పాఠం లిఖితవాన్. కృష్ణుడు పాటను పాడాడు. కృష్ణః గీతం గీతవాన్. దొంగ పోలీసుని చూసి పరిగెట్టాడు. మేడం చోరః ఆరక్షకః దృష్ట్వా ధావితవాన్. ఆరక్షకుడిని చూసి. దృష్ట్వా అనొస్తే దృష్ట్వా కరెక్టేనండి. ఆరక్షకుడు అంటున్నారు, ఆరక్షక అంటే ఆరక్షకుడిని అనాలి. ఆరక్షకం కరెక్ట్, దృష్ట్వా. కరెక్ట్ అండి, కరెక్ట్. రాసుకొని చెప్పాల్సి మేడం పోలీసుని చూసి పరిగెత్తాడు దొంగ అంటే దొంగ పోలీసుని చూసి పరిగెట్టాడు. చోరః ఆరక్షకం దృష్ట్వా ధావితవాన్ అంటే ఆల్రెడీ పరిగెట్టేశాడు. ఓకేనా? చూడేమండి, దృష్ట్వా ఆరక్షకం దృష్ట్వా ధావితవాన్. ఓకే. తర్వాత అతడు నాట్యము చేశాడు. నాట్యం కృతవాన్. ఓకే. నర్తించాడు అంటే నటిత్వాన్. నృతవాన్. ఓకేనా? అమ్మ కూరగాయలను తీసుకువచ్చింది. అమ్మ అన్నాను, స్త్రీలింగం. మీరు అడగాలి, మనం స్త్రీలింగం కంప్లీట్ చేయలేదండి అని. ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను, అన్ని చెప్పలేదు కాబట్టి ఇది లింగం మార్చాలి. ఓకే, తండ్రి తీసుకొచ్చాడని చెప్పండి, పర్వాలేదు. శాకం. ఓకే, ఆనీతవాన్. రైట్. బాలకుడు పాలను తాగాడు. బాలకః క్షీరం పీతవాన్. కరెక్ట్. పూజారి పూజను చేశాడు. రాముడు పూజను చేశాడు. పోనీ ఏదన్నా పర్వాలేదు.
పూజాం అనాలి, ఎందుకంటే పూజ అనేది స్త్రీలింగ పదం. పూజాం కృతవాన్, పూజించాడు అంటే ఏంటి అర్థం? పూజయతి, దాని పూజితవాన్. అర్చన చేశాడు, అర్చితవాన్, అలా అన్ని మార్చచ్చు. అతడు దేవుడికి నమస్కరించాడు. పూజారిని ఏమంటారు మేడం? పూజారిని పూజారిహి అనండి ప్రస్తుతానికి. అర్చక కదా మేడం? అర్చక ఇస్ కరెక్ట్. చెప్పండి. అతడు దేవుడికి నమస్కరించాడు. సహ దేవం నతవాన్. నతవాన్. అతడు ప్రశ్నను అడిగాడు. విద్యార్థి అధ్యాపకుడిని ప్రశ్నను అడిగాడు. ఛాత్రః అధ్యాపక ప్రశ్నం ప్రశ్నం పృష్టవాన్. పృష్టవాన్. మేడం ఒకసారి అతడు దేవుడికి నమస్కరించాడు చెప్తారా? సహ దేవం నతవాన్. దేవం. ఓకే, ఓకేనా? అంటే రాసుకోగలుగుతున్నారండి? ఎక్కువ స్పీడ్ అయిపోయిందా? స్పీడ్ ఏం లేదు. ఎక్కువ, చాలా స్పీడ్ రాస్తున్నా అంటే అవ్వట్లేదు యాక్చువల్ గా. ఓకే సరే. ఆడియో పృష్టవాన్. పృష్టవాన్ షాకి టావత్తు నార్మల్ టా. నో ప్రాబ్లం. పృష్టవాన్. ఓకే, అంటే అన్ని మిగతా సెంటెన్సెస్ అన్ని మీరు ఆల్రెడీ చేసుకున్నవే కదండి, అది ఫాలో అయిపోతారు, చెప్పగలుగుతారని నేను అంత ఫాస్ట్గా అడుగుతున్నా. ఓకే, సో ఇక్కడ వరకు అన్ని కవర్ చేసామా? ఆల్రెడీ మనం రాసుకున్న నేను ఫ్రెండ్, నేను అంటే ఇప్పుడు మళ్ళా నేను స్త్రీలింగం అంటారు. ఓకే, జనరల్ గా ఒక అబ్బాయి చెప్తున్నట్టుగా చెప్పండి. నేను స్నేహితులని కలిశాను. అహం మిత్రాణి మిత్రం మిలితవాన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, నేను కలిశాను అన్నా సరే, నేను చేశాను అన్నా సరే, అన్నిటికీ పఠితవానే. స్త్రీలింగం అయితే పుల్లింగం అయితే పఠితవాన్, స్త్రీలింగం అయితే పఠితవతి. ఓకేనా? ఇప్పుడు నేను అబ్బాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, నేను చదివాను అని చెప్పాలి అంటే ఏం చెప్తారు? అహం పఠితవాన్. నేను చదువుతున్నాను అంటే పఠామి అని చెప్తారు. నేను చదివేశాను అంటే ఏం చెప్పాలి? అహం పఠితవాన్. త్వం పఠితవాన్ అంటే నువ్వు చదివేశావు. ఇక్కడ అహంకి, త్వంకి, రామహకి అన్ని ఏ పురుషమైనా సరే పుల్లింగం అయితే పఠితవాన్ అని వస్తుంది. అర్థమైందండి? అక్కడ మనము వర్తమాన కాలంలో అయితే అహం పఠామి అంటాం. ఇక్కడ నేను చదివేశాను, నేను చదివాను అని చెప్పాలన్నా పుల్లింగం అయితే అహం పఠితవాన్, స్త్రీలింగం అయితే అహం పఠితవతి అని చెప్పాలి. ఓకేనా? ఎవరికన్నా డౌట్ ఉందా అండి? ఇక్కడ త్వముకు కూడా అంతేనండి. త్వం పఠితవాన్, నువ్వు చదివావు పుల్లింగం అయితే. అదే స్త్రీలింగం అయితే త్వం పఠితవతి అని చెప్తాం. ఇక్కడ పురుషం వలన ఏమి తేడా రాదు. ఇక్కడ స్త్రీలింగమా పుల్లింగమా అనేది మాత్రమే ఇంపార్టెంట్. ఏకవచనం, ద్వివచనం, బహువచనానికి మారుతుంది మళ్ళా, అది మామూలే. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఇన్ని సెంటెన్సెస్ చెప్పాము కదా, కనీసం ఒక 15-20 సెంటెన్సెస్ చెప్పాము. ఎవరన్నా ఒక్కళ్ళైనా రాసుకున్నారా? మేడం నేను కొన్ని రాశాను, చదవనా? చదవండి, కానీ వాటన్నిటినీ అహంతో చదవండి. ముందు అది ఒరిజినల్ చదివి తర్వాత అహంతో చదవనా? అలా చదవండి. చోరః ఆరక్షకం దృష్ట్వా ధావితవాన్. అహం ఆరక్షకం దృష్ట్వా ధావితవతి. వతీ దీర్ఘం. మనం ఇంకా పుల్లింగం ఒక్కటే నేర్చుకున్నాం కదా, మీరు పుల్లింగంలో చదివినట్టుగా చదివేయండి. ఓకేనా? స్త్రీలింగంలోకి మార్చొద్దు. తర్వాత ఇవే ఎగ్జాంపుల్స్ ని స్త్రీలింగంలో కూడా చేద్దాం, ప్రాక్టీస్ అవుతుంది.
సహ నాట్యం నటితవాన్. అహం నాట్యం నటితవాన్. అలా కదండి, అహం నాట్యం కృతవాన్ అనాలి, లేకపోతే అహం నర్తితవాన్ అనాలి. నర్తితవాన్. నాట్యము చేయడాన్ని నృత్యతి అంటాం కదా, అది క్రియాపదం. నాట్యం చేశాను అని విడివిడిగా చెప్పాలి అంటే నాట్యం కృతవాన్. నర్తించాను అంటే నృతవతి. ఓకే, ఒకసారి అది కూడా నేను చూస్తాను. నర్తితవాన నృతవాన చూస్తాను. చెప్పండి, నెక్స్ట్ మీరు చదవండి. శాకం ఆనీతవాన్. అహం శాకం ఆనీతవాన్. బాలకः అది నేను రాసుకోలేదు మేడం. రామः పూజితవాన్. అహం పూజితవాన్. సः దేవం నతవాన్. అహం దేవం నతవాన్. ఛాత్రः అధ్యాపకం ప్రశ్నం పృష్టవాన్. అహం అధ్యాపకం ప్రశ్నం పృష్టవాన్. అహం మిత్రం మిలితవాన్. అది అక్కడ అహం అని రాశాను మేడం. అహం పఠితవాన్. స్వం పఠితవాన్. అహం పఠితవతి. స్వం పఠితవతి. ఇంతే రాశాను మేడం. నృత్తవాన్ అని ఉంది, తప్పు అనుకుంటాను. నృత్తవాన తప్పు ఇది. యశోద గారు, మీకు ఐడియా ఉందా అండి నృత్యతికి ఏంటి అన్నది? జై శ్రీకృష్ణ. అని చెప్పారు. నృతవాన్ కరెక్ట్, మేము అలాగే ప్రాక్టీస్ చేసాము మరి. ఓకేలేండి. నృతవాన్. అతడు వంటను చేశాడు. ఓకే మేడం, ఇందాకలా ఏకవచనానికి పఠితవత్ అని చెప్పారు కదా, మరి అహం అంటే ఏకవచనం నపుంసకలింగం కదా, అది నపుంసకలింగం అయితేనే పఠితవత్. మిత్రం పఠితవత్ అంటే మిత్రుడు చదివాడు. దృశ్యవాన్ అని చెప్పారు మేడం. దృష్టవాన్. షాకి టావద్దు. దృష్టవాన్ కరెక్ట్. పాపం దృష్టవాన్. ఏంటి మళ్ళీ చెప్పు. సహ పాకం దృష్టవాన్ అంతేనా? దృష్టవాన్ అంటే అర్థం ఏంటి? వంట చేశాడని కదా చెప్పారు. పశ్యతికి అదే కదా చెప్పారు. వంట చేశాడు అన్నాను నేను. పశ్యతి అంటే ఏంటి అర్థం? వంట చేశాడని చూడడం అండి. పశ్యతి. పచతి అంటే పచతి అంటే వండడం. పచతి. ఓకే మేడం. పచతికి పక్తవాన్. పశ్యతి దృశ్య ధాతువు. దృష్టవాన్. పచతికి పచ్చవాన్. మీరు కన్ఫ్యూజ్ చేయొద్దు. పక్తవాన్. పక్తవాన్. ఓకేనా? ఓకే మేడం. పశ్యతి అంటే చూడడం. చూశాడు, చూస్తున్నాడు అని. అతడు ఆల్రెడీ చూసేశాడు అని చెప్పాలి అంటే దృష్టవాన్. ఓకేనా? కన్ఫ్యూజ్ అయ్యా. పచ్చతికి పచ్చతి పశ్యతి. పశ్యతి అనేది చూడడం. కరెక్ట్. ఓకే, నో ప్రాబ్లం అండి. నిందతికి నిందితవాన్ వస్తుందా మేడం? కరెక్ట్. అతడు పుస్తకమును కొన్నాడు. చెప్పాలి ఎవరన్నా. సహ పుస్తకం క్రీతవాన్. కరెక్ట్. ఓకేనా? ఇప్పుడు వీటన్నిటికీ స్త్రీలింగం చెప్పాలి. టకటకా చెప్పాలి, ఎక్కువ టైం తీసుకోకుండా ఫాస్ట్ గా చెప్పండి. ఒక్కొక్కటి చెప్పేసేయండి. సీత పాఠం పఠతివతి. పఠితవతి. పఠిత. పఠ్ అనే ధాతు తీసుకున్నాము, దానికి పఠిత. ఆ పఠ్ని టీ చేసేయాలి. పఠితవాన్. పఠితవతి. ఓకేనా? పాఠం లిఖితవతి.
మేడం అహం మిత్రం మిలితవతి. కరెక్ట్. నృత్యం కృతవతి. పాఠం లిఖితవతి. కరెక్ట్. సా మేడం క్షీరం పీతవతి. కరెక్ట్. బాలిక క్షీరం పీతవతి. ఈకి దీర్ఘం. మనము ఒక్క నిమిషం మేడం? రేవతి గారు, మనము పేరు చెప్పేటప్పుడు స్త్రీలింగ పేర్లు ఎలా చెప్తాము? సీత, రేవతి, ఆ దీర్ఘం పెట్టాలండి. ఓకేనా? అంటే? పఠితవతి, తీ దీర్ఘం. అంటే అక్కడ సహా వాడాం కదా మేడం, ఇక్కడ సా వాడకూడదా మేడం? వాడచ్చండి, తప్పకుండా వాడచ్చు. ఓకే. మేడం సీత నృత్యం కృతవతి. కరెక్ట్. సా నృత్యం కృతవతి. ఓకేనా? ఇప్పుడు మీరు అహం అని చెప్పినప్పుడు అహం నృత్యం కృతవతి అని కూడా చెప్పచ్చు, తప్పేం లేదు. ఓకేనా? నేను నృత్యమును చేశాను అని అర్థం. ఓకేనా? అహం కార్యం. అనుపమ గారు ఏమైనా చెప్తున్నారా? మీరు పక్కన మాట్లాడుతూ అన్మ్యూట్ లో ఉన్నారు. సా దేవం నతవతి అవుతుందా మేడం? కరెక్ట్. తే హసతివాన్ అనొచ్చా మేడం? తే హసితవాన్ అనకూడదండి, మనం బహువచనం నేర్చుకోలేదు కదా. తే అంటే బహువచనం కదా సర్వనామ శబ్దంలో. ఏకవచనం చెప్పాలండి. ఏకవచనమే చెప్పాను ఇప్పటిదాకా. సా హసతివాన్, సా హసతివాన్. హసతివాన్ కాదు, హసితవాన్. ఫస్ట్ దాన్ని ఈ చేసేయాలి. హసితవాన్, హస్ కదా ధాతువు, దాన్ని హసితవాన్ చేయాలి ఫస్ట్. ఓకేనా? హసితవాన్, హసితవతి, హసితవత్. చెప్పండి లలిత గారు. సీత దుగ్ధం పీతవతి. పీతవతి. కరెక్ట్. సీత దుగ్ధం పీతవతి. కరెక్ట్ మేడం. సా నాట్యం కృతవతి. ఉత్తమం. కరెక్ట్ అండి. అహం పూజం అర్చితవతి. సరస్వతి గారు, పూజా అనేది స్త్రీలింగం, సో దానికి పూజాం రావాలి. ఓకేనా? పూజను చేశాను అంటాము, దేవుడిని పూజించాను అంటాం కదా. సో మనం అక్కడ జాగ్రత్తగా చెప్పాలి. నేను పూజను చేశాను అంటాం, అంటే అహం పూజాం కృతవతి. ఓకేనా? నేను దేవుడిని పూజించాను. చెప్పండి. క్రీతవతి. ఉత్తమం. ఒక్కసారి ఉండండి. సరస్వతి గారు చెప్పండి. నేను దేవుడిని పూజించాను. అహం దేవుడిని అంటే ఏమనాలి? దేవం. కరెక్ట్. పూజించాను, పూజయతి అంటా నేను మామూలుగా అయితే. పూజ సహ దేవం పూజయతి అంటాను. ఓకేనా? పూజ, పూజితవాన్, పూజితవతి. ఓకే, అలా చెప్పండి. ఓకే మేడం, ఆమె చలనచిత్రం చూసింది. సా చలనచిత్రం పశ్యతివతి కాదు, దృష్టవతి. పశ్య అనేది ధాతువు కాదు, దానికి దృష్ అనేది ధాతువు. దృష్టవతి. కరెక్ట్ మేడం దృష్టవతి చెప్పండి. మీ కావాలి కదా మేడం, అక్కర్లేదా? పూజ ఆమె కదా. అదే చెప్తుంది. అహం వచ్చినప్పుడు మనము ఆ లకారాలు వాడినప్పుడైతే పూజయామి, పూజయసి అలా మారుతుంది ఎక్కడ వర్తమాన కాలంలో. ఇక్కడ మనం ప్రత్యయం వాడుతున్నప్పుడు అలా అంటే మారదనమాట. అన్నిటికీ ప్రథమ పురుషాకి, ఉత్తమ పురుషాకి, మధ్యమ పురుషాకి కూడా పుల్లింగం అయితే వాన్ అని, స్త్రీలింగం అయితే పతి అని వస్తుంది. ఓకేనా సీతా మహాలక్ష్మి గారు? ఓకే మేడం. సో ఇక్కడ అవునండి. ఇప్పుడు రాముడు చేశాడు అన్నా, నేను చేశాను అన్నా, నువ్వు చేశావు అన్నా సరే పుల్లింగానికైతే పఠితవాన్, పఠితవతి, కృతవాన్, పఠితవాన్, లిఖితవాన్ అని వస్తుంది. సీత చేసింది, నేను చేశాను, నువ్వు చేశావు, ఏదైనా సరే స్త్రీలింగం అయితే పఠితవతి, లిఖితవతి, కృతవతి అని వస్తుంది. ఈ క్లారిటీ వచ్చిందా అండి అందరికి? అర్థమైందా ఇక్కడ వరకు? మేడం వచ్చింది అనడానికి ఏమంటారు? గచ్చ
ఆగచ్చతి కదా, వచ్చింది అంటాము. అంటే ఆగతవతి. ఆమె మందిరం వెళ్ళి వచ్చింది. సా మందిరం గత్వా గత్యా. గత్వానే అండి, గత్యా ఎందుకు వస్తుంది? గత్యా. సా మందిరం గత్వా గృహం ఆగచ్చతి, ఆగతవతి అనాలి. ఆగతవతి. ఓకే, గచ్చతికి చెప్పలే కదా మనం. అతడు పాఠశాలకు వెళ్ళాడు. సహ పాఠశాలాం గత్వాన్. గత్వాన్ కాదండి, గతవాన్. తా పూర్తిగా పలకండి. గతవాన్. ఆమె కార్యాలయము నుండి ఇంటికి వచ్చింది. వేరే వాళ్ళని చెప్పనివ్వండి. చెప్పండి. సా కార్యాలయ గృహం ఆగతవతి. కొంచెం దీర్ఘాలు ఎక్కువ పెడితే మనకి గుర్తుంటుంది, అంతే, అంతకనే లేదు. మీరు చెప్పింది ఏం తప్పు కాదండి, కరెక్ట్ గానే చెప్పారు. ఓకే, రజనీ గారు, కొన్ని నేను అడగనా? అడగండి. ఏనుగు సింహాన్ని చూసింది. నేను పిలుస్తాను ఒక్కొక్కళ్ళని, వాళ్ళు చెప్పేయండి. అది బెస్ట్. ఇంకా అందరినీ మ్యూట్ తీయండి. సీతాంజని గారు చెప్తారా? ఇంకొకసారి సెంటెన్స్ చెప్పరా? ఏనుగు సింహాన్ని చూసింది. ఏనుగు గజః సింహం దృష్టవత్. ఇప్పుడు మీరు గజః అన్నారు కదా, అంటే ఏ లింగం? పుల్లింగం. అప్పుడు ఏం చెప్పాలి? అదే దృష్టవాన్ మ్యామ్. ఇప్పుడు సెంటెన్స్ ఇంకోసారి చెప్పండి. గజః సింహం దృష్టవాన్. సింహం అంతే, మీరు సింహం అంటున్నారు. మేడం సింహంని సింహమే అంటారా, మృగం అంటారా మేడం? మృగం మృగం అంటే లేదు కదా. మృగం అనొచ్చు, సింహం అనొచ్చు. మృగం అంటే మృగం, అది ఏదైనా అవ్వచ్చు. సింహం అంటే అదే. తర్వాత బాలుడు పండును తిన్నాడు. సారీ, నేను పిలవాలి కదా. చెప్పండి రేవతి గారు. బాలకః ఫలం ఖాదితవాన్. ఉమాదేవి గారు నెక్స్ట్. మేడం మీరు రావట్లేదా? భద్రాచలం అంజనాదేవి. సారీ మేడం, డిస్టర్బ్ చేస్తున్నాను. రావట్లేదండి. సరే, నారాయణుడు మిత్రులతో ఆడుకున్నాడు. ఉమాదేవి గారు. మ్యామ్, నేను జర్నీలో ఉన్నా, వినిపిస్తుందా అండి వాయిస్? వినపడుతుందండి. ఓకే. నారాయణ మిత్రులతో కదండి. మిత్రైనా మ్యామ్? కరెక్ట్. ఓకే. మిత్రై క్రీడితవాన్. కరెక్ట్ అండి. నమతికి చెప్పాను కదండి రజని గారు. నమతికి చెప్పాను. నృత్యతి ఉందా మీ దగ్గర? నృత్యతి అంటే నృత్తవానా? నర్తవాన్ కాదా? చూస్తానండి, నేను చూస్తాను. ఓకే. నాగమణి గారు నెక్స్ట్ చెప్పండి మీరు. భక్తులు దేవుడికి నమస్కరించారు. సింగులర్ అనండి, సింగులర్ మాత్రమే చెప్పాను. భక్తుడు దేవుడికి నమస్కరించాడు. భక్తః దేవం నతవాన్. భవానీ గారు వినిపిస్తుందా మ్యామ్? వినపడుతుందండి. భక్తః దేవం నతవాన్. కరెక్ట్ అండి, కరెక్ట్. బాలుడు క్రీడాంగణం నుంచి పరిగెత్తాడు. భవానీ గారు చెప్పండి. బాలకః క్రీడా ప్రాంగణం
క్రీడాంగణం క్రీడాంగణం నుంచి క్రీడాంగణం నుంచి దా- చెప్పాలి. పరిగెత్తడం అంటే దత్తవాన్ మ్యామ్. దత్తవాన్ అంటే ఇవ్వడం. ఇవ్వడం కదా మామ్. పరిగెత్తడాన్ని ఏమంటాం మామూలుగా? మర్చిపోయారా? చెప్పనివ్వండి ఆవిడ్ని. రావట్లేదు మ్యామ్. ఎక్కడైనా రాశారేమో. సారీ మేడం, నాకు టెన్షన్ లో తెలియట్లేదు. అయ్యో టెన్షన్ ఎందుకండి. ధావతి ధావతి అండి. ఇప్పుడు దానికి చెప్పండి. క్రీడాంగణం ధావితవాన్. క్రీడాంగణం కాదు. నుంచి అన్నా కదా. నుంచికి ఏం చేద్దాం మరి? మీరు క్రీడాంగణం అన్నారు. క్రీడాంగణం క్రీడాంగనాః. వద్దులేండి, అందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు. రాముడి నుంచి అంటే ఏమంటారండి? ఏ విభక్తి అది? రామైహి. రామైహి మ్యామ్. రామాత్ అంటారు మేడం. క్రీడాంగణాత్. బాలకః క్రీడాంగణాత్ ధావితవాన్. కరెక్ట్ అండి. ఓకే మ్యామ్. గ్రామీణులు కథను విన్నారు. ఒక్కడే ఎందుకు? వీళ్ళు ప్లూరల్ చెప్పుకో. సారీ, కరెక్ట్. గ్రామీణుడు అయితే పోనీ ఎవరు? రాముడు అండి. రాముడు కథను విన్నాడు. లక్ష్మి గారు చెప్తారా అండి? మేడం నేనేనా? మీరేనండి. కథం కృతవాన్. కథ అన్నదానికి ద్వితీయ విభక్తి ఏమవుతుందండి? కథ స్త్రీలింగం కదా. రామః కథాం శృతవాన్. కరెక్ట్. శృతవాన్. బాలిక ఇంటికి వెళ్ళింది. జయలక్ష్మి ఆకెళ్ళ గారు ఎవరండి? ఇప్పటిదాకా అసలు చెప్పకపోతే చెప్పండి. ఏమడిగారు మేడం ఇప్పుడు మీరు? బాలిక ఇంటికి వెళ్ళింది. బాలికా గృహం గతవాన్. గతవతి. బాలికా గృహం గతవతి. కరెక్ట్ అండి. జయలక్ష్మి ఆకెళ్ళ గారు చెప్తారండి? ఉమా తాడికొండ గారు. మేడం ట్రై చేస్తా, చెప్పండి. వంటవాడు వంట చేస్తున్నాడు. వంటవాడు అండి. వంటవాడిని పాచకః అంటారు. వంటవాడు కూర చేస్తున్నాడు అందామా అండి రజని గారు? అది బెస్ట్. కూర చేసేసాడండి. వంటవాడు కూర చేసేసాడు. పాచకః శాకం చెయ్యడం ఇందాకలా పని కరోతి కృతవాన్ అండి, కర్తవాన్ కాదు. కృతవాన్. పక్తవాన్ అంటే వంట వండుతున్నాడు అని మీరు అనేది, వండాడు అని. మేము అదే అనుకున్నాము. కాకపోతే చెయ్యడం కరోతి అంటాం కదా, అందుకని కృతవాన్ అంటున్నాం మేము. కూరకి శాఖ అనాలా? కూరకి ఏం చెప్పాలి మేడం?
పాచకః శాకం కృతవాన్. కృతవాన్. ఓకే. ఓకే, ఇప్పుడు పక్తవాన్ అని అనుకుందాం మేడం. పక్తవాన్ అని శాకం పక్తవాన్ అనొచ్చు, అనకూడదా? అనొచ్చండి. అనొచ్చు, రైట్. ఓకే, నెక్స్ట్ ఆమె ఫలాన్ని తీసుకెళ్ళింది. నైతి నానైతి చెప్పానా? చెప్పానండి. తీసుకువెళ్ళింది. సా ఫలం ఆనయతివాన్. ఆనయతవతి. తీసుకువెళ్ళడాన్ని ఏమంటామండి మామూలుగా? ఆనయతి అంటే నయతి. ఆనయతి తీసుకువెళ్ళడం, నయతి. ఆనయతి తీసుకురావడం. ఇప్పుడు నయతికి ఏం చెప్పారు మేడం మరి? నయతవతి కాదండి, నీతవతి. ఓకే. ఆమె పండును వెళ్ళింది అంటే ఫలం నీతవతి. సా ఫలం నీతవతి. లలిత గారు నెక్స్ట్ చెప్పండి. మహిళ నాటకం చూసింది. లలిత గారు, సరస్వతి గారు. మేడం నేను చెప్పనా? మహిళా నాటకం. ఒకసారి మహిళ నాటకం దృశ్యవతి. దృశ్య కాదండి, దృష్టవతి. దృష్టవతి. ఓకే ఓకే ఓకే. గోపాలకృష్ణ గారు చెప్పండి నెక్స్ట్. ఆమె బట్టలు ఉతికేసింది. సారీ. చీరలు అంటే శాటికాం అని చెప్పొచ్చు మేడం. చీరని ఉతికేది. శాటికాం చెప్పలేదు, అది మీరు ట్రై చేయొచ్చు. అంటే మామూలుగా ఉతకడానికి మనం ఇంతవరకు అనుకోలేదా అండి? ముందు ఉతకడం గురించి చెప్పాము, క్లీన్ చేయడం గురించి కానీ, బట్ దీనిలో చెప్పలేదు. తావతులో ప్రక్షాళనం. క్షాళయతి అని చెప్పి కదా మేడం. క్షాళయతి, ప్రక్షాళయతి. శాటికాం ప్రక్షాళయతి. ఇక్కడ బట్టలు వస్త్రాన్ని అనొచ్చు కదా, చీరల బదులు బట్టలు అంటే వస్త్రాన్ని. వస్త్రం అనొచ్చు. శాలితవతి అండి. శాలితవతి. శాలికవతి మేడం. శాలిక ఏంటి మేడం? శాలిత తానా మేడం? శాలితవతి. మేడం అసలు ధాతు ఏంటి మేడం? అర్థం కాలేదు. ధాతు ఏంటి మేడం? శాటికాం శాలితవతి మేడం. శాలితవతి అండి. ఉంటుంది కదా. శాలితవతి. శాలితవతి. శాటికాం క్షాళితవతి. వస్త్రం కూడా అనొచ్చండి. వస్త్రం శాలితవతి, శాటికాం శాలితవతి. ఓకే మేడం. శాలిట దానికి క్రియాపదం ఏంటి వస్తుంది మేడం? శాలతీనా మేడం? మామూలుగా అయితే శాళయతి. క్షత్రియ క్షాలో క్షా పెట్టుకోండి. క్షాళితవతి, క్షాళితవాన్. క్షాళితకున్నాం. శేష సాహ అది కాదా? శంఖం క్షత్రియ. క్షత్రియాలో క్షానా ఏమన్నారు మేడం? శాలిట క్షలిట. మీరు మ్యూట్ అయిపోండి ఫస్ట్. శాలితవతి.
క్షేత్రం అన్నప్పుడు ఏం రాస్తాం? క్షాని. ఆ క్షా రాసి క్షాళితవాన్, క్షాళితవతి అని రాయాలి. ఓకేనా? ఓకే, ఇంకా ఎవరెవరు చెప్పలేదు? లలిత గారు అసలు చెప్పలేదు, అంజనా గారు చెప్పలేదు, చక్రలక్ష్మి గారు చెప్పలేదు, మిగతా వాళ్ళందరూ చెప్పారు. ఓకే, అడుగుతారండి ఇంకొక 3-4? చెప్తాను మేడం. యశోద గారు అడుగు. ట్రావెలింగ్ లో ఉన్నా మేడం. ఈ 1 month అంతా ట్రావెల్ చేస్తూనే ఉన్నా. ఇవాడు నిన్న కూడా ట్రావెల్ చేస్తూనే ఉన్నాను. ఓకే అండి, సరే సరే మేడం, ఇది సరే, నో ప్రాబ్లం. క్రియాపదము. క్షాళయతి క్రియాపదం అండి. కరెక్ట్. ఓకే. సరే, ఆమె గురువుకి నమస్కరించింది. సరస్వతి గారు చెప్పండి. సా గురు అంటే ఏమన్నారు? గురుం. గురుం. మేడం ఒక్క నిమిషం చెప్తానండి. నమస్కరించింది అంటే నమతి నతవతి మేడం. నతవతి. ఆమె గురుం నతవతి. సా మేడం, సా ఒకటి వస్తే గురుమా మేడం, గురుమా. ఇది ఎందుకంటే ఇది మీరు ఉకారంతము ఇకారంతము తర్వాత చెప్తాంలేండి అన్నారు. కరెక్ట్ అండి, కరెక్ట్. అధ్యాపకం అని అనొచ్చండి. మనం అధ్యాపక నేర్చుకున్నాం కదా. అధ్యాపకం ఓకే, సరిపోతుంది మేడం. అధ్యాపకం అయితే ఉంది, ఆల్రెడీ చెప్పారు. మీకు తెలియని వాటికి ఇలాంటివి వస్తే సిచ్యువేషన్, మీకు తెలిసిన వాటితో చెప్పండి, పర్వాలేదు. ఓకేనా? మాకు గురువు రాదు, గురువు అంటే అధ్యాపకుడు అని చెప్పొచ్చు కదా, అలా మార్చేసుకోండి మీరు ప్రాక్టీస్ లో కూడా. ఓకేనా? ఓకే, అధ్యాపక వచ్చింది మేడం. గురువు అన్నారని చూస్తున్నాను. సరే, మొత్తం వచ్చింది కదా అని మళ్ళీ ఆమె అని చెప్పేసి. పర్లేదు. ఓకే మేడం. పృచ్ఛతికి ఏమొస్తుంది మేడం? పృచ్ఛతి. పృష్టవాన్, పృష్టవాన్. ఒకసారి ఉండండి. అంతే అంతే అంతే. అడగండి యశోద గారు, అడగండి. చిన్న అన్న ప్రశ్నను అడిగాడు. చిన్న అన్నని ఏమంటారు? చెప్పండి, ఎవరన్నా గుర్తుందా? చెప్పుకున్నామా మనము? లేకపోతే తండ్రి ప్రశ్నను అడిగాడు. చక్రలక్ష్మి గారు ట్రై చేస్తారా అండి? చెప్తాను. జనకః ప్రశ్నం పృచ్ఛతివాన్. పృష్టవాన్ ఇప్పుడే చెప్పాను, రాసుకోలేదా మీరు? అంటే నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను మేడం, అందుకుని సైలెంట్ గా ఉన్నాను. సరే, పృష్టవాన్. ఓకే, అదే జనకః ప్రశ్నం పృష్టవాన్. కస్తూరి గారు చెప్పండి నెక్స్ట్. చెప్పండి మేడం. ఎవరంటే పిల్లవాడు కథను విన్నాడు. బాలకః కథాం శ్రుతవాన్. మేడం, ఇక్కడ ఆడుకుంటున్నాడు. క్రీడితవాన్ క్రీడితవతి అవుతుందా మేడం? అవును, క్రీడతికి. అవును. సీత ఆడుతుంది. సీత క్రీడితవాన్, ఆడుకున్నది. క్రీడితవతి. క్రీడితవతి ఆడుకున్నది. రాముడు ఆడుకున్నాడు అంటే రామః క్రీడితవాన్. ఓకే. సీత ఆడుకుంది అంటే సీత క్రీడితవతి. త్యాగం చేసిన దాన్ని ఏమంటారండి? త్యాగం చేశాడు, చేస్తున్నాడు అంటే ఏమంటారు? కృతవాన్. త్యాగం కృతవాన్. త్యజతి అన్న అనుకున్నాం. త్యజతి కరెక్ట్. దానికి త్యక్తవాన్
త్యక్తవతి అనేది విడిచిపెట్టాడు, పెట్టేసింది అని అర్థం. ఓకేనా? త్యక్తవాన్, త్యక్త త్యక్త జీవితాహ అని చదువుతూ ఉంటాం కదా, అత్యక్త, త్యక్తవాన్, త్యక్తవతి. సో ఈ క్రియాపదాలన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వచ్చేటట్టు. దీని తర్వాత మనం బహువచనం నేర్చుకుందాం. మేడం ఇందాక క్రీడతి అనే దానికి క్రీతవాన్ అన్నారు, ఇప్పుడేమో క్రీడితవాన్ అన్నారు. క్రీతవాన్ అనేది కొనడం అండి. క్రీణాతికి క్రీతవాన్, కొనేశాడు. ఓకే మేడం. క్రీణాతికి క్రీతవాన్. ఆడుకోవడం క్రీడతి, దానికి క్రీడితవాన్. ఓకే మేడం. మీరు ఆ పదాలు మనకి స్టాండర్డ్ ఉన్నాయి చూడండి, పఠతి, లిఖతి, కాదతి, అలాంటి 3-4 స్టాండర్డ్వి ఎలా మారుతున్నాయి అన్నది గమనించండి. ఓకేనా? పఠతి, పఠ్ ధాతువు, ఆ పఠ్ టాకి ఈకారం వచ్చింది, తర్వాత వాన్ చేరింది, తా మధ్యలో చేరుతుంది, పఠితవాన్ అవుతుంది. అలా ఖాదితవాన్, ఖాద్ ధాతువు. అలాగే ఇప్పుడు ఏంటి, త్యక్తవాన్, అది కొన్ని మారేవి ఉంటాయి, కొన్ని మారని ఉంటాయి. మారేవి అనేవి పక్కన పెట్టండి ప్రస్తుతానికి. ఈ మారకుండా రెగ్యులర్ గా ఉన్నవన్నిటిని మీరు ఆ ఫార్మాట్ లో రాసుకుంటే మీకు ఈజీగా రికలెక్షన్ కి ఈజీగా ఉంటుంది. ఓకేనా? ప్రిపేర్ చే. భ్రమతికి తెలీదండి, భ్రమితవాన్ అవ్వచ్చు. ఒకసారి నృత్యతికిను చూస్తాం. చెప్పండి. తెలుగు ఇది స్త్రీలింగం ఏం మేడం? కాదతికి ఖాదితవాన్, ఖాదితవాన్, ఇది ఖాదితవతి, సారీ ఖాదితవతి. మీరు అలా అడిగేప్పటికి సడన్ గా చెప్పండి. మేడం నృత్యతికి నృతవాన్ మేడం. నర్తితవాన్, నర్తితవతి. నర్తితవతి. ఓకే. ఇవి కొన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఉంటుందండి, అన్ని ఖచ్చితంగా సేమ్ ఉంటాయని కూడా తెలియదు, ఉండవు. ఇక్కడ ప్రాబ్లం అక్కడ వస్తుంది. మనము నృత్తవాన్ అని ఉంది, ఇక్కడ నృత్తవాన్ అని ఉంది, తాకి తావత్తు కూడా పెట్టాడు, అందుకే డౌట్ వచ్చి నేను అడిగాను. నృత్తవాన్, నృత్తవతి అని ఉంది ఇక్కడ. మనము నర్తితవాన్, అదే అన్ని చోట్ల సేమ్ కూడా ఉండదు, అది కూడా కొంచెం కష్టమే మనం క్యాచప్ చేయాలంటే. పర్వాలేదు, కొంచెం అక్కడ తప్పులు చెప్పినా గానీ ఓవరాల్ గా కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మనం ఇక్కడ నుంచి చదివినప్పుడు గుర్తుపడతాం, అది మెయిన్. ఓకేనా? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? మేడం ఒక్కసారి జస్ట్ ఒక్కటి, ఇప్పుడు స్త్రీలింగమైన పుంలింగమైన సింగులర్ గా ఉత్తమ, మధ్యమ, ప్రథమ పురుషులకి ఒకటే టైప్, ఒకటే రకంగా మారుతాయి. మేడం అవునండి. ఇవన్నీ సింగులర్, స్త్రీలింగం, పుంలింగం అండ్ ప్రథమ, ఉత్తమ, మధ్యమ పురుషులకి ఇదే సేమ్, ఒకటే. కరెక్ట్. అంతే మేడం. అవునండి, కరెక్ట్. ఎవరు మాట్లాడుతున్నారు అసలు? అది కనిపించట్లేదు, అర్థం కావట్లేదు. ఓకే అండి, నాకు మీరు మ్యూట్ లో కనిపిస్తున్నారు. ఓకే అండి. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మేడం నేను ఉమాదేవి మ్యామ్, వినిపిస్తుందా అండి? వినపడుతోందండి, చెప్పండి. ఓకే. అది మేడం యాక్చువల్లీ ఇది మనము అయిపోయినట్టు చెప్తున్నాం కదా, ఇది భూతకాలంలో కూడా సేమ్ సెంటెన్సెస్ రాయొచ్చా? ఇది భూతకాలం లాగా చెప్పడమేనండి. ఓకే. ఇప్పుడు మనకి పఠతి అనేది వర్తమాన కాలం కదా, మనకి భూతకాలం అలాగే ఒకటి ఉంటుంది, ఆ పఠత్ అని వస్తుంది. ఇప్పుడు అవి మనం నేర్చుకోవట్లేదు. ఓకేనా? అది మళ్ళా ఏకవచనానికి, బహువచనానికి, ప్రథమ పురుషాకు ఒకటి, మధ్యమ పురుషాకు ఒకటి, ఉత్తమ పురుషాకు ఒకటి ఉంటుంది. ఓకే, అవి మనం నెక్స్ట్ లెవెల్స్ లో నేర్చుకుందాం. సో ఇప్పుడు మనము అయిపోయిన వాటిని గురించి చెప్పాలి అంటే మనకి ఇది వాడతాం అన్నమాట. అతడు చదివేశాడు, అతడు తిన్నాడు, అతడు వెళ్ళాడు, అలా చెప్పడానికి ఈ తవతు ప్రత్యయాన్ని వాడుతున్నాం. ఓకేనా ఉమాదేవి గారు, మీ డౌట్ క్లియర్ అయింది మ్యామ్, థాంక్యూ మ్యామ్. ఓకే అండి. మేడం ఇప్పుడు రాముడు వారధిని నిర్మించాడు అంటే రామ వారధిం నిర్మితవాన్ అంటే సరిపోతుందా?
అంతేనండి, కరెక్ట్. మేడం మహోదయ అంటాం కదా గురువుకి, అది చెప్పకూడదా గురువుకి? మహోదయే అంటే గురువు కాదండి, మీరు అని గౌరవంగా చెప్పడమే. భవాన్ భవతి లాగా మహోదయ మహోదయే అని స్త్రీలింగానికి పుల్లింగానికి వాడుతున్నాం అంతే. రజనీ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. మీకు శ్రీనివాస్ గారికి వచ్చిన థ్యాంక్స్ చెప్పాలి. అయ్యో, యాక్చువల్ గా 1 month నుంచి హాస్పిటల్స్, హెల్త్, ఫ్యూనరల్స్ వీటినే అటెండ్ అవుతున్నాను. కానీ ఆ మంత్రంలో అన్ని సాంస్క్రిట్ కదా, ఎన్ని నాకు అర్థమయ్యాయంటే థ్యాంక్స్ టు యువర్ సాంస్క్రిట్ క్లాస్. ఐ మే నాట్ బి ఏబుల్ టు టెల్ సెంటెన్సెస్, కానీ అస్మిన్ అభ్యాం ఇవన్నీ వస్తాయి. అసలు భలే థ్యాంక్స్ టు యూ అండ్ శ్రీనివాస్ గారు మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఎప్పుడు వింటాము, కానీ ఈసారి విన్నప్పుడు అరే ఇంత ఈజీగా ఈ భాష మనకి ఎన్నాళ్ళు మనం ఎందుకు, అంటే వాట్ ఎవర్ బి ద రీజన్, థ్యాంక్స్ టు యూ మేడం యాజ్ టీచర్ అండ్ థ్యాంక్స్ టు శ్రీనివాస్ గారు. మోస్ట్ వెల్కమ్ అండి. మాదేముంది, మీరు ఇంట్రెస్ట్తో నేర్చుకుంటున్నారు, దట్ ఈస్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. యూ కెన్ ఆల్వేస్ స్కిప్ ద క్లాస్, కానీ మీరు ఎక్కడో ఉండి కూడా అటెండ్ అవుతున్నారు కదా, దట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. థ్యాంక్ యూ. సో మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మన ఇంటెన్షన్ కూడా అదేనండి. ఇప్పుడు మనం అందరం మాట్లాడేస్తాము అని కాదు, కానీ మనం అస్సలు ప్రాక్టీస్ చేయలేదు అనుకోండి, చదివింది కూడా వెంటనే మర్చిపోతాం. కొంచెం మనము సెంటెన్సెస్ ఫామ్ చేసుకుని మనం అలవాటు చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, చిన్న చిన్న సెంటెన్సెస్ మాట్లాడుకున్నా కానీ మనం చదివినవి ఎక్కువ రోజులకు గుర్తుంటుంది. అస్సలు ప్రాక్టీస్ చేసుకోకుండా డైరెక్ట్గా నేను బుక్లో చదివేసి ఆ సంస్కృతం అర్థం చేసేసుకుంటాను అన్నట్టు కాకుండా మనము సెంటెన్సెస్ చెప్పుకుంటూ ఉన్నాం అనుకోండి, అప్పుడు మీకు ఏంటంటే ఎక్కడ చదివినా ఎన్నాళ్ళైనా, ఇప్పుడు వదిలేసినా కానీ కొన్నాళ్ళకి గుర్తొచ్చేస్తుంది. ప్రాక్టీస్ చేయకపోతే మీకు అంత ఈజీగా గుర్తురాదు. కాబట్టి దయచేసి అందరూ వీలైనంత వరకు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. రిపిటీషన్ కూడా మనకు అవసరమే కదా. చెప్పండి లలిత గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఓకే అండి, మోస్ట్ వెల్కమ్. కస్తూరి గారు చెప్పండి. నాకు ప్రీవియస్ క్లాస్ లో మేడం కొన్ని డౌట్స్ ఉన్నాయి మేడం. మాకు ప్రాక్టీస్ సెషన్ లో మేడం రావట్లే, మాకు డౌట్లు లాగానే ఉండిపోయినాయి. కొన్ని లింగాలు తెలియట్లేదు మేడం. చక్కెర అంటే ట్రై చేస్తే శర్కర అని ఉంది మేడం. ఇది స్త్రీలింగమా పుల్లింగమా మేడం? శర్కర రా దీర్ఘం స్త్రీలింగం కింద తీసుకోండి, అంతేనా యశోద గారు? మేము కూడా అన్ని మాకు నోటికి ఉండవండి, కొన్ని అటు ఇటు చూసి వాడుకోవడమే. ఇంకోటి మేడం, హస్తహ అంటే ఒక్క చేయి కదా మేడం, 2 చేతులను అనడానికి ఏమంటారు మేడం? హస్తవు అంటారా? ద్వే అక్కర్లేదండి. హస్తవ్ అంటే 2 అని అర్థము. హస్తవ్ మనం ద్వివచనం ప్రస్తుతానికి నేర్చుకోలేదు, మీకు వచ్చిన చోట సిచ్యువేషనల్ గా వచ్చాయని జస్ట్ అడిగాను అంతే. హస్తవు సేమ్ పాద కూడా అంతే కదా మేడం? పాదవ్ మన పూజల్లో చెప్తాం కదా, హస్తవ్ ప్రక్షాళయామి. మనం అవి కూడా కొంచెం గమనించుకుంటూ ఉంటే కొన్ని పిక్ చేసుకోవచ్చు. ఇంకోటి మేడం, ప్రసన్న, అది కూడా పుల్లింగమే కదా మేడం? ప్రసన్న విసర్గలు వచ్చాయి. సంతుష్ట పుల్లింగమే. పుల్లింగం. యాక్చువల్ గా ఇవి విశేషణం కింద వాడతామండి. ఆమె సంతుష్టురాలయ్యింది అన్నప్పుడు వేరేలా ఉంటుంది, అతడు సంతుష్టుడయ్యాడు అన్నప్పుడు వేరేలాగా ఉంటుంది. సహ సంతుష్టః భవతి. సంతుష్టుడై ఉన్నాడు అంటే సంతుష్టః భవతి అని రాసాం నేను. కరెక్ట్. ఆమె అన్నప్పుడు సా సంతుష్టః భవతి అని రాయకూడదు, సా సంతుష్టా భవతి అని రాయాలి. ఇక్కడ సంస్కృతంలో అవి కూడా మారుతాయి, కొంచెం అది గమనించుకోవాలి. అవి ఇంకా అది సంస్కృతంలో ఎలా చెప్తాను మేడం? ఏంటండి, నాకు అర్థం కాలేదు. అతడు అక్కడికి వెళ్ళాడు. సహ తత్ర గచ్చతి. తత్ర కదా, అక్కడికి సారీ, అవి అవ్యయాలను ఉంటాయండి మనకి. అత్ర తత్ర అని చెప్పేది, యత్ర సర్వత్ర అవి ఉంటాయి, వాటిని పెట్టుకొని చేయాలి. అంతే. వాటికి అవ్యయం అంటే ఎటువంటి మార్పు చెందనిది అని అర్థం అనమాట.
అవి ఒక 22 అయితే లిస్ట్ నా దగ్గర లిస్ట్ చేసి ఉన్నవి ఉన్నాయి. ఇంకా మరి ఎన్ని ఉన్నాయో తెలియదు నాకు. అవి మెల్లిగా నేర్చుకుందాం. అత్ర, తత్ర, కుత్ర, సర్వత్ర అలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవా, ఏవా, సర్వత్రా అంటే ఎల్లప్పుడు కదా మేడం, ఆల్వేస్. అన్ని చోట్ల అని కూడా. మేడం ఇక్కడ పిండితో అంటే బ్రాకెట్ లో అది క్వశ్చన్ లో పిష్టేనా, పిష్ట అని ఉంది మేడం. అది అంటే ఇది ఏ లింగం అవుతుంది మేడం? పిష్ట అన్నారా, పిష్ట అన్నారా? నీవు పిండితో రొట్టెను చేస్తున్నావు. త్వం పిష్టేనా రోటికాం కరోసి అని రాసాం మేము. పిష్ట బ్రాకెట్స్ లో సార్ ఏమి ఇచ్చారండి, కొన్ని పదాలు మేము ఎక్కువ వాడలేదండి, సో మాకు అంత ఐడియా లేదు. సరే మేడం, మీకు తెలిసినవి చెప్పండి. ఇంకోటి జింక అంటే హరిణహ అంటే పుల్లింగమా మేడం? మృగహ కూడా వాడచ్చు. అదే పుల్లింగమే కదా, మృగహ అయినా హరిణహ అన్న పుల్లింగమే కదా. కరెక్ట్. అందులో కూడా ఇప్పుడు గజహ అంటే ఆ మగ ఏనుగు, గజ అంటే ఆడ ఏనుగు. ఇప్పుడు హరిణి అంటే ఆడ జింక, హరిణహ అంటే అలా అవ్వచ్చు అండి. అందరం ఆలోచించలేదు. ఇంకోటి మేడం, స్నానము చేయడానికి నదికి వెళ్ళాము అంటే స్నాత్వానా మేడం? స్నాతుం ఏమొస్తుంది మేడం అక్కడ? స్నాతుం, ఎందుకంటే స్నానం చెయ్యటానికి అంటున్నాం కదా మనము. స్నాతుం. దేనికోసం వెళ్ళారో చెప్తున్నారు కాబట్టి స్నాతుం. అన్నప్పుడు ఎలా వాడతాం మేము? సారీ అండి, క్లియర్ గా వినిపించ. అవునా, మీ యొక్క ఇంటికి అన్నప్పుడు తవ గృహే అని వస్తుందా, ఏమొస్తుంది అని? తవ అంటే నీ అన్నమాట, మీ అందరి అంటే యుష్మాకం. యుష్మాకం గృహం. కరెక్ట్ మేడం. ఇక్కడ తండ్రి కిరణములను తాకి అతడు ఆశీర్వాదంలో ప్రాప్తించుకున్నాడు అనడానికి తండ్రి చరణములు అంటే జనకస్య చరణాని. తాకి అంటే మేడం స్పృశ అని ఉంది బ్రాకెట్ లో. చరణాన్ని అంటే చరణవు అనాలి కదా మేడం అక్కడ. చరణవు కరెక్ట్. జనకస్య చరణం స్పృత్వా. చరణం ఎందుకు వస్తుంది మేడం? చరణములను, చరణ రెండు కాళ్ళు, రెండే కాళ్ళు. ఇందాక మీరే కదా చెప్పారు. హస్తవు పాదవు లాగా చరణవు అలా మేడం. కరెక్ట్. ఓకే మేడం. అయితే ఇక్కడ స్పృశ అంటే తాకి అంటే స్పృశ ఉంది మేడం బ్రాకెట్ లో. స్పృశతి అంటే స్పృష్ట్వా అని వస్తుందేమో. అంటే ఇక్కడ స్పృశ అంటే లింగం, దీనికి ఏది మనకు అక్కడ క్రియాపదం కదా కావాలి. తాకి అన్నది క్రియా కదా, సో స్పృశతి అని తీసుకుని స్పృష్ట్వా అని పెట్టు. ద్వితీయ విభక్తి కాదండి, క్రియాపదం. త్వా ప్రత్యయం. స్పృశ్య వస్తుందా? పృష్ట్వా, ఎందుకంటే మనం ఇది త్వా ప్రత్యయమే పెట్టుకున్నాం, ఎప్పక్కర్లేదు. ఎందుకంటే దీనికి ఏమీ ఇది పెట్టలే కదా ఉపసర్గ. ఉపసర్గలు దాంట్లో ఇచ్చారు సారు, ఇది అందుకే పృష్టి అని రాస్తాం మేడం. అవునా, ఓకే, నేను ఒకసారి చూస్తానండి. అయితే అది క్రియాపదం వేరే ఏమన్నా పెట్టాలేమో, ఒకసారి నేను చూస్తాను. బాలకుడు లేచి ఉత్తిష్ట, బాలకుడు ఉంటుంది. ఇవన్నీ చేశారా మిగతావన్నీ? ఒక పని చేయండి, ఎవరన్నా ఒక్కళ్ళు రాసి నాకు యశోద గారికి పంపించండి, మేము ఒకసారి ఏమన్నా చెక్ చేస్తాము. రాసేది కొంచెం స్పృశతి అని ఉంది కదా, స్పృష్ట్వానే రావాలి ఆయన. ఓకే, ప్రాప్నోతి. మేడం ఇక్కడ మీకు పంపించాలంటే ఎలా పంపించాలి మేడం? మేము గ్రూప్ లో పెట్టడానికి రావట్లేదు మాకు. నాకు పర్సనల్ గా పంపించండి, నాకు యశోద మేడం కి పంపిస్తే ఒకసారి మేము చెక్ చేస్తాం ఆన్సర్స్. అంటే పర్సనల్ అంటే నెంబర్ ఫీడ్ చేసుకోవాలి కదా మేడం? మరి అక్కర్లేదండి, గ్రూప్ లో నా పేరు మీద కొట్టి చేస్తే వచ్చుద్ది. ఈ గ్రూప్ లో నా పేరు మీద కొట్టేసి రైట్ క్లిక్ చేసి సెండ్ మెసేజ్ కొడితే వస్తుందండి, అక్కడ పెడితే సరిపోతుంది. అంటే అది క్లాస్ లో ఉన్నప్పుడే పాసిబుల్ కదా మేడం? క్లాస్ అయిపోయిన అవసరం లేదండి, గ్రూప్ లో కూడా చూసి పెట్టచ్చు. నేను ఇప్పుడు మీకు మెసేజ్ పెట్టాను హాయ్ అండి అని,
మీరు రాసింది కొంచెం క్లియర్ గా అర్థమయ్యేటట్టు నాకు ఫోటో తీసి పంపించండి. వచ్చింది మేడం. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, నో ప్రాబ్లం. కరెక్షన్ చేసి ఏమైనా తప్పులు ఉంటే కరెక్షన్ చేసి పంపించండి మేడం. చూస్తానండి, లేకపోతే క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే థ్యాంక్ గ్రూప్ లో పెట్టండి మేడం, మేము కూడా చూసుకుంటాం. సొల్యూషన్స్ గ్రూప్ లో పెడతాను. ఓకేనా? యథా తథా వచ్చినప్పుడు భవిష్యత్ కాలంలో రాయాలా, మామూలు వర్తమాన కాలంలో రాయాలి మ్యామ్? వర్తమాన కాలంలోనే రాయండి. ఎప్పుడైతే నువ్వు ఇది చేస్తావో అప్పుడు నేను ఇది చేస్తాను అని చెప్తున్నాం కదా. యదా పఠతి, యదా త్వం పఠసి తథా తదా అహం పఠామి. నువ్వు ఎప్పుడైతే చదువుతావో నేను కూడా అప్పుడు చదువుతాను. అలా యదా తదా ఎగ్జాంపుల్స్ ఇచ్చారా? చెప్పండి శ్రీలక్ష్మి గారు. అంతకు ముందు భూతకాలానికి సహా సహా తత్ర గచ్చతి స్మహ అంటే అతను అక్కడికి వెళ్ళాడు అని వస్తుంది కదా మేడం? కాదండి, కాదు. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, అప్పుడు మనం ఏం నేర్చుకున్నాము. అతడు అక్కడికి వెళ్ళేవాడు అంటే అప్పుడు చేసేవాడు, ఇప్పుడు చేయట్లేదు. స్మ అనేది ఒక అవ్యయము, అది పెడితే అర్థం ఇలా వస్తుంది అనమాట. సహ కార్యాలయే కార్యం కరోతి స్మ. అప్పుడు ఉద్యోగంలో కార్యాలయంలో పని చేసేవాడు అంటే ఇండైరెక్ట్ గా ఇప్పుడు చేయట్లేదు అని చెప్పేటట్టు వాడడానికి స్మ వాడతాం. అప్పుడెప్పుడో చేసేవాడిని, అప్పుడెప్పుడో చేసేవాడు, అక్కడ ఉండేవాళ్ళం, అలా చెప్తాను చూడండి, అప్పుడే స్మ వాడతారు. అది కూడా భూతకాలం లాగానే, కానీ అక్కడ జరిగిపోయిన దాని గురించి చెప్తున్నాము. కానీ ఆ చేంజ్ కూడా చెప్పాలి కదా. అలా ఇక్కడ మనము పఠితవాన్ అంటే చదివేశాడు అని మాత్రమే చెప్తున్నాం. పఠతిస్మ అంటే చదివేవాడు కానీ ఇప్పుడు చదవట్లేదు అనేది కూడా అది ఇండైరెక్ట్ గా మనకి అర్థమవుతుంది అన్నమాట. ఓకేనా? ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ప్రాక్టీస్ క్లాస్లో మీరు ఫస్ట్ ఇవన్నీ లిస్ట్ తయారు చేసుకోండి. పఠతి లిఖతి ఎలా ఒక 20-25 క్రియాపదాలు చేసుకొని దానికి భవిష్యత్ కాలము, ఇప్పుడు తవతు ప్రత్యయము, తుమున్ ప్రత్యయము, త్వా ప్రత్యయము అన్ని ఒక లిస్ట్ లాగా రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది రిఫరెన్స్కి. కొన్నాళ్ళు అది మెయింటైన్ చేయాలి. మనకి ఇందులో స్త్రీలింగం, పుల్లింగం, నపుంసకలింగం 3 వస్తాయి. అలాగే ఏకవచనం, బహువచనం, యాక్చువల్గా ద్వివచనం మనం ప్రస్తుతానికి పక్కన పెట్టాము, అవి కూడా వస్తాయండి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ బాగా ఏకవచనంతో బాగా అలవాటు అయిపోతే ఇంకా పఠితవా లిఖితవా టక 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 చెప్పేయాలన్నమాట. ఆ క్రియాపదాలు ఎలా మారుతున్నాయి అన్నది కూడా కొంచెం గమనించండి. అప్పుడు మీరు ఓన్గా అంటే కొన్ని క్రియాపదాలు మనము బాగా వాడము కానీ ఎప్పుడో అవసరం వస్తుంది, వాటికి ఎలా మార్చాలి అన్నది మీకు కొంచెం హింట్ వస్తుంది. ఖచ్చితంగా అది కరెక్ట్ అవుతుందని నేను చెప్పను, ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉండదు సంస్కృతంలో. బట్ కొంచెం మనము ఆ వెనకాల చాలా రూల్స్ అప్లై అవుతూ ఉంటాయి. ఇక్కడ లాంగ్వేజ్ మొత్తం ఎలా ఉంటుంది అంటే అష్టాధ్యాయిలో చెప్పిన రూల్స్ అన్నీ అప్లై చేసి మనం ఇప్పుడు మ్యాథ్లో ఈ ఫార్ములా పెట్టి ఇది అయిన తర్వాత ఇంకొక ఫార్ములా పెట్టి ఇంకోటి చేసి అట్లా 100 స్టెప్పులు చేస్తే ఇలా వెనకాల ప్రాసెస్ అయ్యి తర్వాత వచ్చిన దాన్ని మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. అది ఎందుకు వచ్చింది అని తెలియాలి అని అంటే మనం వెనక్కి వెళ్ళాలి. అది ఇప్పుడు మనం నేర్చుకోలేము, చాలా కష్టమైన ప్రాసెస్. ప్రస్తుతానికి మనం అది పక్కన పెట్టేసి భాషని ఎలా నేర్చుకుంటా అవన్నీ తెలుసుకోవచ్చు కదా. తెలియదండి, పిహెచ్డి చేసినా కూడా తెలుస్తుందా లేదా అని. అష్టాధ్యాయి చదువుకుంటారు బట్ కొంచెం ఇప్పుడు మనకు అదంతా అవసరం లేదు. లాంగ్వేజ్ ఎలా అన్నది మనం నేర్చుకుందాం, కొంచెం మాట్లాడడం, కొన్ని చదివిన అర్థం చేసుకోవడం, అంతవరకే. ఓకేనా మేడం? త్వం వాడినప్పుడు కూడా సేమ్ ఇదే వస్తుంది కదా మేడం? త్వం ఇప్పుడు కరెక్ట్ అండి. పఠితవాను పఠితవతి ఇక్కడ మారదు. అదే ఏకవచనం కాబట్టి అహంకి త్వంకి ఏదైనా సరే స్త్రీలింగం, రాముడు, సీత. సీత పుల్లింగానికి స్త్రీలింగానికి మాత్రం మారుతుంది. రాముడు, కృష్ణుడు, శివుడు వీటన్నిటికీ వృక్షము, గజహ ఇలాంటి వాటన్నిటికీ సేమ్ వస్తుంది. ఎప్పుడైతే కర్త లింగం మారుతుందో అప్పుడు మళ్ళా మారుతుంది అన్నమాట. మళ్ళీ అప్పుడు అహం త్వం వచ్చినప్పుడు మనం స్త్రీలింగం అయితే స్త్రీలింగం వాడాలి, పుల్లింగం అయితే పుల్లింగం వాడాలి, అంతే కదా? అంతే, కరెక్ట్. అదే వయం యూయం అయితే మీరు నెక్స్ట్ క్లాస్ లో చెప్పబోయే ప్లూరల్ వాడతాం.
కరెక్ట్. అక్కడ కూడా స్త్రీలింగాలకి ఒక ప్లూరల్ది వస్తుంది, పుల్లింగానికి ఒకటి వస్తుంది అంతే తప్ప వయంకి యూఎంకి కూడా లింగాన్ని బట్టి మనం వాడేస్తాం అంతే. అందరూ స్త్రీలు ఉన్నారా అందరూ పురుషులు ఉన్నారా అన్నదాన్ని బట్టి వాడతాం. మేడం అది క్వశ్చన్ పేపర్ బెటరా? ట్రై చేస్తానండి. అలాగే అలాగే. శర్మ సార్ పాపం కష్టపడి ఆయన ఊర్లో ఉన్నా కానీ మన గురించి ఆలోచించి ప్రిపేర్ చేసి పెడుతున్నారండి. క్వశ్చన్ పేపర్ ప్రశ్నావళిలు చాలా తప్పకుండా తప్పకుండా అండి. ఓకే, ధన్యవాదాలు. స్పెషల్ థ్యాంక్స్ అండి శర్మ గారికి, ఎందుకంటే ఆయన చాలా కష్టపడి అక్కడ ఉన్నా కానీ యుఎస్ లో ఉండి కూడా మన కోసం కష్టపడి ప్రశ్నావళి తయారు చేస్తున్నారు. నేను లాస్ట్ క్లాస్ లో పెట్టింది ఉంటే అది కూడా పెడతాను, అది కూడా చేయండి. 2 ఎక్స్ట్రా వర్క్ అవుతుంది, బట్ మీకు ఎక్కువ ప్రాక్టీస్ అవుతుంది. అండ్ వీలైనంత వరకు రాసుకోకుండా ఫస్ట్ సెంటెన్స్ చెప్పడానికి కూడా ప్రాక్టీస్ చేసుకోండి. నేను రాస్తేనే చెప్తాను అన్నట్టు కాకుండా, ఓకేనా? రాయడం ఇంపార్టెంట్, రాస్తే మీకు ఎక్కువ రోజులు గుర్తుంటుంది. కానీ నేను తెలుగులో రాసి దాన్ని సంస్కృతంలో రాసిన తర్వాత మీకు చెప్తాను అన్నట్టు కాకుండా, మనం సెంటెన్స్ ఇవ్వంగానే టకటక సంస్కృతంలో చెప్పేటట్టుగా ప్రాక్టీస్ చేయండి. శాంతి పాఠం చెప్పుకుందామా? కొంచెం విభక్తులు అలవాటు అయిపోయాయి మేడం, కొంచెం వస్తుంది ఇప్పుడు కొంచెం కొంచెం. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. ఎండ్ చేద్దామండి. యశోద గారు మీరు ఏమైనా యాడ్ చేయాలా? అనుకుంటామండి, ఆమె అనగానే అట్లా అతడు అట్లా అనుకునేస్తాం మేడం, రాసేటప్పుడు అట్లా రాసేస్తాం. శాంతి మంత్రం చెప్తారా మేడం? నేను చెప్పనా? ఇందాక ఎవరో కస్తూరి గారా ఇందాక అడిగింది? కస్తూరి మేడం. చెప్పండి. లక్ష్మి గారు నెక్స్ట్ వీక్ చెప్తారు కానీ మీరు. సర్వే వై సుఖినః సంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే అండి. కస్తూరి గారు నెక్స్ట్ వీక్ మీరు చెప్తారు. ఓకే పాప, నో ప్రాబ్లం. ధన్యవాదాలు మహోదయ. పునర్మిలామः. ధన్యవాదాలు. ఓకే అండి.